ఏంది ఎట్లున్నారులా మంచిగున్నారులే నేనైతే మస్తుగున్నా ఇంకెందుకు కాల్షియం ఆర్తలలకు పోదాం పార్రి టీవీ5 సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం రైట్ పాలన అంటే గిట్లుండాలెనుర్రా జనాలు ఎట్లయితే నమ్మకంతోటి ఓట్లేసి గెలిపించుకున్రో గదంతా నిలబెడుతుండ్రు కూటమి పాలనల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అడుగులు పెడుతుంది ఇక ఉరుకులు పరుగులతోటి ముంగటికి నడుతాంది ఏమంట మాటలు ఇచ్చిండ్రో గాని ఇచ్చిన దానికంటే ఎక్కనే చేస్తాండ్రు హామీలన్నీ నెరవేరుతాండ్రు ఇచ్చిన కాడికైతే మొత్తం పురాగా పూర్తి చేసి పెడుతుండ్రులా ఇక ఎక్కడ చూసుకున్నా సుత గింతగనం అభివృద్ధి కనబడుతుందా చెప్పుర్రి ఏపీల పర్యటనలు మీటింగుల మీద మీటింగులు హామీలు అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా ఇవన్నీ చూసి గాలిపంక పాటోళ్లకు పుల్లు గుబులు పడుతున్నట్టున్నది ఇక మా గాలంతా పోయింది ఇక మల్లమల్కకు మా గాలే ఇయ్యది అని అనుకుంటున్నారు కావచ్చు పాలన అయితే దండిగా నడుస్తుంది ఏపీలా ఏపీలా ఎక్కడ చూసుకున్నా అభివృద్ధి అడుగులేస్తుంది పోన్రి ముంగటికి ఇక ఒకటా రెండా చెప్పుకుంటా పోతే మస్తుగానే ఉన్నాయి అన్ని పథకాలను అమలు చేస్తాన్రు ఎలచ్చట్ ముంగటి ఇచ్చిన హామీలన్నీ అమలవుతున్నాయి పింఛన్ల కాంచెల్లి మొదలు పెడితే ఇక ఇప్పుడు పిల్లగాండ్లకి ఇచ్చే తల్లికి వందనం దాకా ఇక పిల్లగాండ్ల ఆనందము మామూలుగా లేదు ఇక అలా ఖర్చులు మొత్తం వెళ్ళినట్టే చదువుకు చదువు దవాఖాన్ల వైద్యానికి వైద్యం ఇక ఇంకింత అభివృద్ధితోటి ముంగటికి పోతుంది 5 ఏండ్ల దాకా అవస్థలు పడి గాడి తప్పిన ఏపీని గాడిలో పెట్టింది కూటమి సర్కారు ఒక పక్క కొత్త కొత్త కంపెనీలు పట్టుకొచ్చేందుకు విదేశీ పర్యటనలు మీటింగుల మీద మీటింగులు ఇక జనాలకు ఎసొంటి తక్లీఫులు లేకుండా ప్రతి ఒక్క లీడర్ సుత కూటమి సర్కారులు ఉన్నోళ్ళంతా జనాల నడిమిట్లకు పోయి కాళ్లకు గిరికలు కట్టుకున్నట్టు తిరుగుతూనే ఉన్నారు ఇక ఇదంతా చూసి గాలిపంక పార్టీలకు కండల కారప్పుడు కొట్టుకున్నట్టు అవుతుంది కావచ్చు అబ్బర బిడ్డ రాష్ట్రము గింత మంచిగా అభివృద్ధి అయినాక ఇంకా మన గాలిపీడ కనబడుతుంది ఇక మల్లమల్లకి వచ్చే ఎలక్షన్లు అప్పటిదాకా మన ఊసు తెత్తరు కావచ్చు మనల్ని మరుతురు జనాలు అని అనుకుంటుర్రేమో అసలు మిమ్మల్ని మరవరు మరిచిపోరంటే ఏ తీరుగా రాక్షస పాలనలో మీరే యాదికత్తరు మరి 5 ఏండ్లు గంత తాగం చేసిండ్రు కదా ఆనకాలం అంటే ఎట్లుండాలే చెప్పుర్రి చెరువులు మొత్తం పుల్లుగా నిండాలే మత్తడి దుంకాలే ఏ ప్రాజెక్టు చూసినా సుత కలకలలాడాలే చెట్లన్నీ పచ్చగుండాలే పంటలన్నీ మస్తుగా పొట్టకు రావాలే గంతేగాని ఎట్లున్నది గీ త్యాపకాలం సూర్యాపేట జిల్లా కాడైతే నెరి అధ్వానం అనే చెప్పాలి మూసి మురుగుతోటి బయటకొచ్చినామన్న ఆనందం లేకుండా తాగేందుకు గుక్కే నీళ్లు దొరకక విలవిలలాడుతుండ్రు ఎవరింటికాడ చూసిన సుత బోర్ల సప్పులతోటి మారుమోగుతున్నదనే చెప్పాలా ఈ త్యాప ఆనకాలంలో నీళ్లు దొరకడే కష్టమైతాంది తాగే నీళ్ళకు సుత ట్యాంకర్ల కోసం చూస్తుండ్రంటే చూడాలే పరిస్థితి ఎట్లున్నదో ఈ ఆనకాలంలోనే గిట్లుంటే రాను ఇంకెంత కావాలి అని అక్కడ పబ్లిక్ పుల్లు భయపడుతుండ్రులా ఇక మరి ఈ మలకి ఏమైతుందో ఎరకలేదు కానీ నీళ్ళ కట్ట ఉన్నట్టే ఉన్నది ఆనకాలం వచ్చిందంటే చెరువులు నిండాలే బోర్లు కలకలలాడాలి తాగునీళ్ళ కష్టాలు తీరాలే వ్యవసాయం మంచిగా నడవాలి కానీ సూర్యాపేటల పరిస్థితి మొత్తం గిదినికి అధ్వానంగా ఉన్నది మొత్తము భిన్నంగా మారింది ఆనలు లేక ఇక ఎక్కడికక్కడ నీళ్ళ శాతం పడిపాయే భూగర్భ జలాలు అడిగంటే జనాభానేమో పెరిగే తక్కువమైన నీళ్ళేమో లేకపాయే ఇక ఎట్ల చేసుడు ఏందని చెప్పి నెత్తులకు చేతులు పెట్టుకునే కాడికి వచ్చింది ఇంటింట బోర్లు ఎండిపోతా అంటే ట్యాంకర్ల కోసం జనాలు ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది ఒకప్పుడు మూసి మునుగునీటి సమస్యతోటి ఇబ్బందులు పడ్డ సూర్యాపేట ఇప్పుడు మళ్ళీ త్యాప తాగనీళ్ళ కోసం కష్టాలతో అల్లాడుతాంది మూసి నీళ్ళ నుంచి విముక్తి లభించిన ఇక ఇప్పుడు సరిపడ నీళ్ళందక పట్టణ జనాలు సుక్క నీళ్ళ కోసం పడరాని పాటలు పడతాండ్రు ఈ ఏడాది ఎల్నివో ఎఫెక్ట్ తోటి ఆశించినట్లు ఆనలు పడకపాయి పరిస్థితి ఇంకింత ఆగమైంది ఇక అచ్చే ఆనలకేమో చెరువులు నిండయాయి నిండిన సుత భూగర్భ జలాలు వెరుగయాయి ఇక ఎట్ల చేసుడు ఏం కథ అని ఆగమైతుండ్రులా 20 నుంచి 30 ఏండ్ల కాంచెల్లి ఎప్పటికప్పుడు నీళ్ళు అందించిన బోర్లు సుతకి ఇప్పుడు ఎండిపోతాన్నాయి 100 నుంచి 150 అడుగుల లోతుల నీళ్ళు వచ్చిన జాగాలల్లా ఇప్పుడు 300 నుంచి 500 అడుగులకు బోర్లు తవ్విన సుత నీళ్ళ జడ కనబడతలేదు దీంతో పట్నం అంతా బోరు డ్రిల్లింగ్ యంత్రాల శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి ఫలితం మాత్రం కనబడతలేదు మరి నీళ్ల కోత ఇది ఆప గట్టిగానే పడేటట్టున్నది కదా ఆనకాలంలోనే తాగునీళ్ల సమస్య గిట్లుంటే మళ్ళీ వచ్చే రోజులలో ఇంకెట్లుండాలి ఇప్పుడే నీళ్ల కోసం లైన్లు కడుతుండ్రు పబ్లిక్ ముంగట ఎంత ఆగమైతుందో కదా అడవి బిడ్డలకు కట్టెమచ్చింది మళ్ళా ఎప్పుడో ఓ త్యాపత్తే ఇడిసబెట్టుకొని గిదే బతుకుదేరు అని చెప్పి ఈ జాగల కత్తే ఇక్కడ సుత అద్దు అని అంటాన్రట ఇక్కడ సుత ఉండకుంటే మేము ఎటు పోవాలి అడవిని కాపాడుండ్రి అందులో మూగ జీవాలను కాపాడుండ్రి కానీ మాకు కూడా బతుకు తెరువు చూపియుండ్రి ఇక మేమెట్లా బతుకుతాము మేమెట్లుంటాము అని చెప్పి
మళ్ళా పొట్ట బట్ట పొలగాళ్ళని చేతిలో పెట్టుకొని ఇక రెండూర్ల కుటుంబాలు పుల్లు బాధపడుకుంటా భయపడుతున్నాయుర్రా. అయ్యో పాడవడా, ఏ ఊరు ఎవల్గాళ్ళు ఏం కథ మళ్ళేమైందని అనుకుంటుర్రా. ఇక మీరే చూడుండ్రి ఇక కథ ఏందో. అయ్యో అడవి బిడ్డలకి ఎంత కట్టెమచ్చిందురా. అడవిలో పుట్టిన జీవితం గిది. నల్గొండ జిల్లా చందంపేట మండలం కాడున్న రేకుల వలయం పొగిళ్ళ తాండాలు గివ్వి. కృష్ణానది తీరానికి దగ్గర పచ్చని చెట్లు గుట్టలతోటి కనువింది చేసే జాగా. ఒకప్పుడు గిక్కడ మాత్రమే ఉండేది. అడవిని నమ్ముకొని అడవితోటే బతుక్కుంటా బతికేటోళ్ళు అక్కడ పబ్లికు. పోగుల రేకుల వలయం ఊర్లు ఏర్పడ్డాయి. అయితే గీ ఊర్లేనుకున్న కథ ఏంటిదో ఒక త్యాప చెప్పు కథ పాన్రి. ఇక ఒక తరానికి మాత్రమే సంబంధించింది కాదు. సుమారు 60 ఏళ్ల కిందట నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణం అప్పుడు అక్కడ జనాలు ఇంకా అక్కడ ఊరోళ్ళు భూములు కోల్పోయి ఇక ఇంటోళ్ళతోటి కట్టుబట్టలతోటి గిడికి వచ్చిండ్రు. దట్టంగున్న అడవిని ఏండ్ల కాంచెల్లి కష్టం చేసుకొని సదును వేసుకొని రాళ్ళని తీసి పంట భూమికి సాగుకు అనుకూలంగా మార్చుకున్నారు. చిన్న చిన్న గుడిసెలు గూడారాలు వేసుకొని మొదలుపెట్టిర్రు. ఇక అప్పటికాంచెల్లి ఇళ్ళలు ఎక్క మారినాయి. వ్యవసాయం మొదలైంది. కుటుంబాలు పెరిగినాయి. తరాలు మారినాయి. ఇక్కడనే పిలగాండ్లు అయినరు. ఇక్కడనే పెరిగిండ్రు. ఇక్కడనే గల జీవితాల్ని బలవరుచుకున్నారు. గట్ల దాదాపు 6 దశాబ్దాల కాంచెల్లి గీ నేలతోటి ఇడదీయలేని బంధం పెంచుకున్నారు. సీరికాడి ఎత్తే ఇప్పుడు మళ్ళొకటి అపగల జీవితాలల్లా పునరావాసం అనే పదం కలకలని రేపుతాంది పాపం. గత కన్నుల కాంచెల్లి అమరాబాదు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలున్న గీ జాగని వన్యప్రాణుల సంరక్షణ కోసం ఇంకింత పెద్దగా చేస్తానికి అటవీ శాఖ చర్యలు చేపట్టింది. గండ్ల భాగంగానే పోగిళ్ళ రేకుల వలయం ఊర్లను ఖాళీ చేపించి పునరావాసం కల్పించే ప్రక్రియ సురువైందట. రేకుల వలయం ఊర్లో సుమారు 80 కుటుంబాలు, దాదాపు 300 మంది జనాభా ఉన్నదట. ఇక పోగుళ్ళ ఊర్లో సుమారు 2000 మంది జనాలే ఉంటారట. అడవిని కాపాడే పేరుతోటి అడవిల తరతరాలకు బతుకుతున్న జీవితాలను నిర్లక్ష్యం చేయొద్దు అని గాలు మొక్కుతుర్రు. ఇక మరి ఎప్పటి నుంచో ఇక్కడనే బతుకుతున్నాం. గప్పుడు ఓనరంటేనే అక్కడ ఇడిసబెట్టుకొని వచ్చినాం. ఇప్పుడు సుత ఖాళీ చేయమంటే ఎట్లా కావాలని అనుకత్తాను. ఇప్పుడు అవి నిడిసబెట్టుకోవాల్సి వస్తుందేమో అని బిక్కు బిక్కుమంటుండ్రు. మాకు సరైన భూమి, సరైన పరిహారం, మంచి వస్తువులు కలిపితే ఇక కొత్త జాగలో బతికేతందుకు సురువేస్తందుకు సిద్ధంగా ఉన్నాం. గంతేగాని ఏడబడతాడా ఇక పోన్రు ఇష్టమున్న కాడికంటే మేం పోము. పులులు రక్షించాలి, అదే సమయంలో మా జీవితాలను సుత భద్రంగా ఉంచాలి అన్నది వాళ్ళ ఆకాంక్షనట. మరి ప్లాస్టిక్ లేకుండా ఏ వస్తువు ఉంటుంది ఇప్పుడు? ఇక బట్టలు కొందామని దుకాణంలోకి పోతే గాళ్ళు ప్లాస్టిక్ కవర్ ఇచ్చే పంపిస్తారు. ఇక నీళ్ళ డబ్బా ప్లాస్టికే. ఇక వేసుకునే చెప్పులు ప్లాస్టికే. ఇక ఎటు పోయినా ప్లాస్టికు ప్లాస్టికు ప్లాస్టికు. మరి దీన్ని తీసుకొచ్చి ఏం చేస్తాం మనం? తీసుకపోతాం, అవసరం ఉన్నప్పుడు ఇంట్లో పెట్టుకుంటాం, అటెన్గా చిక్కి బయట పడేస్తాం. అది భూమి లోపలికి పోతుందా? పోయినా కరుగుతుందా? ఇక లేనిపోని రమ్మన్నాక రావా ప్రళయాలు. ప్లాస్టిక్ని నిర్మూలించాలి అని చెప్పి ఇక మొత్తం మీద ఒక ఆలోచన కట్టిండ్రు గీళ్ళు. ఏం చేస్తుండ్రో ఎరికేనా? ఇక నేను చెప్పుడేం కానీ మరి ప్లాస్టిక్ని ఎంత తక్కువ వాడితే గంత మంచిది మనకే. ప్రకృతిని మనం కాపాడితేనే ప్రకృతి మనల్ని కాపాడుతుంది కదా. మీరు సుత ప్లాస్టిక్ ఆడుడు తగ్గియుండ్రి. గప్పుడే మనం సుత మంచిగా ఉంటుంది. ఇక మన భవిష్యత్తు మంచిగా ఉంటుంది. మన పిల్లగాళ్ళ భవిష్యత్తు సుత మంచిగా ఉంటుంది. మరి గీళ్ళేం చేసిరో చూద్దాం పారి ప్లాస్టిక్ నరకట్టడానికి. రాను రాను మొత్తం ప్లాస్టిక్ మయమయ్యేటట్టే ఉన్నది. నీళ్ళ డబ్బా ప్లాస్టికే, పట్టుకపోయే కవర్ ప్లాస్టికే, వేసుకునే చెప్పులు ప్లాస్టికే, ఏం చూసినా ప్లాస్టికే. ప్లాస్టికు ప్లాస్టికు ప్లాస్టికు. దుకాణంలో పోయి బట్టలు కొనుకొచ్చుకుంటే ప్లాస్టికే, కూరగాయల కాడికి పోయి ఏరుకునే కవరు ప్లాస్టికే. గిట్లా అన్ని ప్లాస్టిక్ అయినాక బతుకుడు ఎట్లా? ఇక ఇట్లయితే కాదు అని చెప్పి ప్లాస్టిక్ ను అరగట్టేందుకు ఓ ప్రోగ్రామే పెట్టిండ్రు. ఇక్కడ మల్కాజ్గిరిలా పర్యావరణ పరిరక్షణ మీద ప్రత్యేక అవగాహన కార్యక్రమం నడుతాంది. 3 గుడుల కాడ ఈ కార్యక్రమాన్ని సురువు చేసిర్రు మల్కాజ్గిరి మున్సిపల్ అధికారులు. ప్లాస్టిక్ ని వాడకం తగ్గియాలి అని చెప్పి పాత పూజ సామాగ్రిని ఇక చక్కగా నిర్వహించుడు మీద మల్కాజ్గిరి నియోజకవర్గంలో అవగాహన కార్యక్రమం పెడుతుండ్రులా. ఇక గదంతా పాడేయకుండా ఓ కాడికి తీసుకొచ్చి పెట్టాలన్నట్టు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మీకోసం ఎంఎంసి ఆ సేవా కార్యక్రమంలో భాగంగా జనాలు మీ ఇండ్లలున్న పాత పూజ ఫోటోలు, దేవుని విగ్రహాలు చెత్తల పడేయకుండ్రి అని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పూజ కేంద్రం కాడికి తీసుకొచ్చి ఇయ్యాలని చెప్పుకొత్తాండ్రు. ఇక గట్లనే అందరు సుత గల మాటిని తీసుకొచ్చి ఇస్తుండ్రులా. ఆగో గీ పూజ సామాగ్రిని తీసుకొని మంచిగా గౌరవప్రదంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటారట. గట్లనే వాలంటీర్ల లెక్క సేవలు అందించేందుకు జనాలు
జనాలు ముందుకు రావాలని సుత పిలుపునిచ్చిండ్రు. మన విశ్వాసాన్ని గౌరవిద్దాం, మన పర్యావరణాన్ని కాపాడుకుందామని అంటారు. ఇక ఈ ముచ్చటతోటి జనాలలో అవగాహన కల్పించేందుకు అధికారులు, రాజకీయ నాయకులు, జనాలు మంచిగా కృషి చేయాలని కోరుకొచ్చిండు. ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిస్తే పర్యావరణ పరిరక్షణలో మనం భాగస్వాములం అవుతాం. ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. పూజల మీద పూజలు అవుతున్నాయి ఆనదేవునికి. ఆనదేవుడా జర్రంతన్న కనికరం అత్తలేదా? ఇక ఏదో చిన్నగా మెల్లగా అట్లట్ల ముసురు తలుగుతాంది, అటే వెళ్ళిపోతాంది. కానీ గట్టి వాన కొట్టిందే లేదు. ఆన కోసము కండ్లు మొత్తం ఇక తెల్లారేదాకా చూసిన సుత ఇక ఆనైతే పడ్డది లేదు. అత్తుంది చిటపట చినుకులు ఇస్తుంది పోతుంది. ఇక ఇంకెప్పుడు అత్తవయ్యా అని చెప్పి పూజల మీద పూజలు చేస్తూనే ఉన్నారు. ఇక ఏపీల సుత పూజలు మొదలు పెట్టిండ్రు. ఇక చూద్దాం పాండ్రి. అబ్బగి మల్క ఆనల కోసం పూజల మీద పూజలు చేసుడే అవుతుంది. మరి ఏడున్నాయి గంతగనం ఆనలు? పొట్టు పొట్టు కొట్టాలి ఇప్పటికల్లా. గదే పోయినేడైతే ఎక్కడికక్కడ వరదలొచ్చి మస్తు ఆగమైనుండే. గంతగనం కాకపోయినా చెరువులు, నదులు నిండినట్టు కొట్టినా మంచిగా ఉంటుంది. కానీ ఈ మల్క ఏమనిపిస్తుందో ఏమో, వరుణదేవుడు జర్రంతన్న కరుణిత్తలేడు. లోక కళ్యాణం, ప్రపంచ శాంతి అనుకుంటే పూజల మీద పూజలు చేస్తుర్రు. ఆనల కోసము మహారుద్రాభిషేకాలు నడుస్తున్నాయి. ఇక చూడుండ్రి, ఏపీలున్న నంద్యాల జిల్లా ఆత్మకూర్ల కన్యక పరమేశ్వరి దేవి గుళ్ళే పురోహితులు పూజలు చేసిర్రు. ఇక రుద్ర హోమము, మహారుద్రాభిషేకము భక్తి శ్రద్ధలతోటి చేసిండ్రులా. 200 కిలోల పువ్వులతోటి సామి అమ్మవార్లకు పుష్పార్చన శుత చేసిండు. ఇక చూద్దాం పాన్రి. ఆగో చూసిర్రా, ఇక పూజల సుమారు 150 జంటలు పాల్గొన్నాయి. ఇక మొత్తం మీద గిట్ల ఆనల కోసము దండిగా పూజలు చేస్తురు. కానీ మరి కరుణిత్తడో కరుణీయడో ఆనదేవుడు. అబ్బో పిలానింగ్ గట్టిగానే కట్టుకున్నట్టున్నది కదా. చెట్టు మీద ఎక్కినవా? ఎవలెక్కిరు చెట్టు మీద? ఎవరినంటుందంటే ఎలుగుబంటి. ఇక మరి ఊర్లోకి వచ్చిందట, ఊరంతా తిరిగిందట. అటెనక చిక్కి కుక్కలు మొరగంగానే చెట్టు ఎక్కిందట. 2 గంటల దాకా చెట్టు మీద ఉండి అక్కడ ఉన్న వాళ్ళందరినీ భయపెట్టింది. మరి ఏమిటికి వచ్చిందో, ఎందుకు వచ్చిందో, ఆన్నే ఉందామని వచ్చిందా? మరి జాగ గిట్లా మంచిగా సెట్ అయిందా తెలుస్తలేదు. కానీ మస్తు పెద్దగానే ఉన్నది. ఇంకా ఊరోళ్ళు భయపడతాండ్రు. ఇక మీరు కూడా చూడుండ్రి ఎట్లా ఉన్నదో. వామ్మో, చెట్టెక్కి ఎవల మీద పడదాం అనుకుంటున్నావు? బాగా పిలానే కట్టినట్టున్నావు కదా. అగుమజాం రాత్రి ఆనకాపల్లి కాడ ఊరోళ్ళందరూ నాగం పట్టించింది గీ ఎలుగుబంటి. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం కాడున్న ఆనకాపల్లిలో అయిందుల్లా. ఒక్కసారి ప్రత్యక్ష మహిషాల కంటే చూసినోళ్ళందరూ ఫుల్ భయపడ్డారు. ఊర్లోకి వచ్చి అందరు నాగం పట్టించిందట. అటురుకుడు ఇటురుకుడు. ఇక ఆఖరికత్తే చెట్టు ఎక్కి కూర్చున్నది. ఇక చెట్టు మీద ఎక్కి కూర్చున్నా నన్నెవరు పట్టుకుంటారు అని అనుకుంటుంది కావచ్చు. ఎలుగుబంటిని చూసి చుట్టుపక్కల కుక్కలు గట్టిగా ఒర్రటాల కంటే ఏందా అని ఇక బయటకు వచ్చి చూసిర్రట. ఏం తక్క చెట్టు మీద ఎక్కి కూర్చొని ఇక మొత్తం ఆగం పట్టించిందట 2 గంటల దాకా. ఇక 2 గంటలుగా ఎలుగుబంటి చెట్టు దిగకుంట గట్లనే ఉండుతోటి ఊరోళ్ళు పుల్లు భయపడ్డారు. ఇంకా ఒక్కసారి చూపిస్తారన్రుర్రా. ఆగో కనబడుతుందా గండ్ల చెట్టు మీద? ఆహా, భలే కూర్చున్నది కదా. మంచిగా దొరికింది నీకు ఇది పిలేసు. ఇక మళ్ళీ కిందికి దిగుడున్నదా లేదా? అడవిలకు ఓవుడున్నదా లేకపోతే చెట్టునే ఇల్లు చేసుకుంటావా? ఇక ఊరోళ్ళందరూ మస్తు భయపడుతుండ్రు. పుష్కన ఓల మీద దునికిందనుకో పానాలు ఏం కావాలి అని చెప్పి అటెనక సిక్కి ముచ్చట అటవీ శాఖ అధికారులకు చెప్పిర్రట. ఇక ఎవ్వరు సుత గదిని ఊకే అటు ఇటు గెలకకుండ్రి, మేము వచ్చి సప్పుడుదాకా తీసుకుపోతామని చెప్పిర్రు. హరే ఇలా చేతులను చెట్లకు గట్ట ఇలా చేయరెక్కలు ఇరుగా గిట్ల మోపైతుర్రేముర్రా. దొంగతనాల మీద దొంగతనాలు చేస్తాండ్రు కదా. ఏటీఎంని ఎత్తుకపోయి పోలీసు వాళ్ళని తప్పుదో పట్టించి అటు తిరిగి ఇటు పట్టుకపోయి అటు పట్టుకపోయి ఆఖరికత్తే ఏటీఎంని వలగొట్టి అందులో లక్షల రూపాయలు దోసుకపోయినరు. ఇలా ఎట్లా చేస్తే మంచిగుంటది, ఏం చేస్తే మంచిగుంటది? షవ్వా వామ్మో ఇంకేడ దాచుకున్నాడు రా పైసలు? జేబులో పెట్టుకున్న దొంగతనం చేయబడితిరి, మెడల బంగారం వేసుకున్న దొంగతనం చేయబడితిరి, ఇంట్లో బీరువల దాచుకున్న పలగొట్టుకొని తీసుకోపడితిరి, ఇక బ్యాంకులో పెట్టుకుంటే ఏటీఎంలు దొంగతనం చేయబడితిరి. ఇంకెక్కడ రక్షణ ఉన్నది? ఎట్లా చేసుడు? ఏం కథ? ఏం ముచ్చట? ముందుగాలకి ఏటీఎం ఏడ వలగొట్టిరో చూద్దాం పారి. అయ్యో ఏమైందిరా? ఏం వలగొట్టిండ్రు? చూస్తేనేమో ఏటో దూరం ఉన్నట్టున్నది. ఊర్లెక్క సుత కనబడతలేదు. ఏడికి పట్టుకపోయినరు? ఏం బలగొడతాన్రు? ఏంది అనంటే ఇక గీళ్ళు కాదు పలగొట్టింది, దొంగలు దొంగతనం చేసిండ్రట. ఏటీఎంలున్న మొత్తం మీద భాగం చూడుండ్రి ఎట్లా వలగొట్టిండ్రో. అందులున్న పైసలు మొత్తం ఎత్తుకొని పోయినరట నుర్రా. ఓష్ని పాడ్వడా గింత నల్లని చేస్తాన్రేముర్రా. ఇక నిమ్మనపల్లె మండలం
మండలము చల్లవారి పల్లెకాడ ఇక గిట్ల అయింది. ఏందో ఏమో దొంగలకు ఏది దొరికితే గది ఇక మొత్తం పేల భయం లేకుంటేనే అవుతుంది. అన్నమయ్య జిల్లా కాడున్న మదనపల్లిలో అయింది. దొంగతనం చేసిరుల్ల ఏటీఎం మిషన్ని నిమ్మలపల్లె కాడున్న చెరువు కాడ ఆ మొత్తం ఎంకులాడంగా దొరికింది. ఇక పోలీసులు ఎంబడబడతారని చెప్పి దొంగలు పిలాన్ కట్టి బండిని అటు ఇటు తిప్పుకుంటే పోలీసులను తప్పుదో పట్టించిర్రు. ఇక ఏటీఎంని కటి చేసి గండ్లున్న 35,05,500 రూపాయలని దోసుకొని పోయినరుల్లా. ఇక చూడుండ్రి ఓ త్యాప. అయ్యో మొత్తం ఏటీఎంని ఎటుగాకుంటా చేసిర్రు కదా నుల్లా. ఉన్న పైసలన్నీ ఉడాయించుకుంటా పోయినరు ఇలా తెలివి బాడుబాడ. ఇక దొరుకుతా అసలు ఉంటుంది ఇలా కథ. గింత అన్నల్లం గింత ఆగం చేస్తాండ్రు కదా, ఏడదాసి పెట్టుకుందామన్నా భయమే ఉన్నది. ఇక ఈ దొంగలతోటి ఏటు దొరికేటట్టే లేదు, ఏటు అయ్యేటట్టే లేదు. ఎక్కడికక్కడ ఉన్నదంతా దోసుకొని పోతుండ్రు. ఇగో ఇవ్వనట్టుల్లా ఇయాల్టి టీవీపై సమర్పించు మా స్మరణ ముచ్చట్లు. చూస్తూనే ఉండురి, మళ్ళీ రేపు పడదాకా. ఇగుంటా ఇంకిన్ని మంచి మంచి ముచ్చటతోటి మళ్ళీ రేపు కలుద్దాం.